చెప్పే సేవకుడు లేఖనాన్ని అనుసరించి చెప్పాలి. వినే విశ్వాసి చెప్పిన లేఖనం అలా ఉందా లేదా అని పరిశోధించాలి. పరిశోధించకపోతే ఏమవుద్ది? ఏదైనా లేఖనాన్ని కనుక పరిశోధించకపోతే వాళ్ళు చెప్పింది సరైంది కాదు అని మనకు ఎడ తెలుస్తుంది, లేకపోతే సరైంది అని ఎడ తెలుస్తుంది? పరిశోధించాలి. అయ్యగారు ఇక్కడ ఇట్లా చెప్పారు కదా, మరి అక్కడ అలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకోవాలి. ఆ లేఖనం సరిగా ఉందన్నప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడు మనకు నిత్య జీవం దొరుకుద్ది లేఖనాల ద్వారా. ఏమంటే అయ్యగారు చెప్పే వాక్యాన్ని కూడా పరిశోధించాలా? అయ్యగారు చెప్పే వాక్యాన్ని కూడా ఇదేంటి అయ్యగారు ఇక్కడ ఎలా చెప్పారు, అక్కడ అలా ఉందని అడగొచ్చా? అపచారం అడగకూడదు. అయ్యగారినే ప్రశ్నిస్తారా మీరు? అడగకూడదు అంటున్నారు కొంతమంది. అయ్యగారినే ప్రశ్నిస్తారా అంటే ఎందుకు ప్రశ్నించకూడదు? అలా నేర్పేశారు. అయ్యగారికి ఎదురు తిరిగితే మీకు కలిసి రాదు. అయ్యగారు చెప్పిన బోధకే అదేంటి అయ్యగారు అడ చెప్పారు మీరంటే ఆడేమో వాక్య వ్యతిరేక అనమాట అడుగున్నాడు. అయ్యా ఇక్కడ ఎలా ఉంది కదా, ఇక్కడ ఎలా ఎందుకు మీరు చెప్పారు అని అడిగాడు అనుకో, వాడు ఒక రౌడీ, క్రైస్తవ్యంలో రౌడీ అనమాట. కాడు అదంతా ఇతమతం, అయ్యగారు చెప్పిన బోధన కాదంటున్నాడు. అయ్యగారికి అడ్డం తిరిగాడు, వాడు బాగుపడతాడా అని మనమే అంటున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? వారు వినే విశ్వాసులు